హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేనైతే ఎగ్ డ్రాప్ దోన బిర్యానీ చేశానండి. దీనికోసం ముందు మిక్సీ జార్లో అల్లం, చిన్నులపాయలు, ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిరకాయలు, కొంచెం పుదీనా అండి, కడిగిన పుదీనా, కొంచెం కొత్తిమీర వేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలండి. పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ఉల్లిపాయ, 2 టమాటాలు కోసుకొని ప్లేట్లో పక్కన పెట్టుకోవాలండి. నేను కొంచెం పుదీనా, కొత్తిమీర కూడా పక్కన పెట్టాను విడిగా రైస్లో వేయటానికి. ఇదిగోండి, ఇవి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ హీట్ అయ్యాక అందులో మసాలా దినుసులు అన్నీ వేయాలండి. బిర్యానీ ఆకు, చెక్క, లవంగం, యాలక్కాయలు, అలా బిర్యానీ దినుసులు అన్నీ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. సో అవి వేగాక వీటిలో ఉల్లిపాయ వేయాలి. ఉల్లిపాయ వేసి ఉల్లిపాయ కూడా వేగనివ్వాలి. ఇది కరెక్ట్గా 15 మినిట్స్లో అయిపోయిందండి రెసిపీ అయితే టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉందండి. చాలా బాగుంది, చాలా బాగా నచ్చిందండి అసలు మా వాళ్ళకి కూడా. అవి వేగాక ఆనియన్స్ కూడా వేసుకోవాలండి. ఆనియన్స్ కూడా వేగాలి. మస్ట్ ట్రై రెసిపీ అండి. అసలు ఎప్పుడైనా పిల్లలు అడిగినా గబక్కన చేయడానికి ఈజీగా తొందరగా అయిపోయిద్ది. చాలా బాగుంటుంది, పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలా ఉల్లిపాయలు వేగాక ముందుగా మనం పేస్ట్ చేసుకున్నాం కదండి, పుదీనా అల్లం, ఆ పేస్ట్ని వేసుకోవాలి. ఆ పేస్ట్ వేగాక దాంట్లోనే మనం పక్కన పెట్టుకున్నాం కదా కొంచెం పుదీనా, కొత్తిమీర ఆకులు, అవి కూడా వేసేసి మగ్గనివ్వాలండి. చూసారా, పేస్ట్ వేసేసేయాలి. మగ్గాక దాంట్లోనే ముందు కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ టమాటాలు కూడా వేసుకోవాలి. టమాటో, పుదీనా ఆకులు, కొత్తిమీర ఆకులు మొత్తం వేసుకొని బాగా టమాటా మగ్గే వరకు మగ్గనివ్వాలి. దీంట్లోనే ఈ టైంలో కొంచెం ఉప్పు, గరం మసాలా మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. వేసుకొని మనం బియ్యం నానబెట్టుకోవాలి ముందే. నేనైతే 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకొని శుభ్రంగా కడిగి నానబెట్టానండి. కాసేపు నానబెడితే రైస్ బాగుంటుందని నానబెట్టాను. ఇంకా ఆ రైస్ని వడగట్టేసి కుక్కర్లో వేసేసుకోవాలి. నేనైతే నార్మల్ రైసే వాడాను, బాస్మతి రైస్ కాదు, నార్మల్ రైసే. దీనికి 2 గ్లాసెస్కి నేను 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నానండి. రైస్ వేసేసా కుక్కర్లో. మెతుకు విరగకుండా గరిటెతో తిప్పుకోవాలండి కాసేపు. ఆ ఫ్లేవర్ మొత్తం రైస్కి పట్టేలాగా కొంచెం సేపు మగ్గించుకోవాలి తిప్పుకుంటూ. ఇప్పుడే తిప్పుకోవాలండి. ఉప్పు అవి ఇప్పుడు వాటర్ పోసేసేయాలి. నేను 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసాను. ఇలా వాటర్ పోసాక ఒకసారి మొత్తం కలుపుకొని ఉప్పు అవి మీకు సరిపోయినాయా లేదా, సరిపోకపోతే కొంచెం ఉప్పు వేసుకొని అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత ఇప్పుడు నేనైతే 4 ఎగ్స్ తీసుకున్నాను. అలా ఎగ్ కొట్టి అలా డ్రాప్ చేసేసేయటమేనండి. చూసారా, అలా డ్రాప్ చేయటమే. ఇలా ఎగ్ డ్రాప్ చేశాక ఇంకా కలపకూడదండి. సో ముందే ఉప్పు, కారం అవన్నీ చూసుకోవాలి మీకు టేస్ట్కి. అలా 4 ఎగ్స్ డ్రాప్ చేసేసి ఇంకేమీ కదిలీకుండా కుక్కర్ మూత పెట్టేసుకొని విజిల్ పెట్టుకోవాలండి. ఇవి హై ఫ్లేమ్లోనే 2 విజిల్స్ వచ్చే వరకు చూడాలి. ఎప్పుడు ఎగ్ బిర్యానీ ఇవేనా, ఈ దోన్ బిర్యానీ అసలు చాలా బాగుందండి. ఎగ్ డ్రాప్ జస్ట్ అలా డ్రాప్ చేసాం కదా, ఆ ఎగ్ కూడా వాటిల్లో ఉడికి టేస్ట్ సూపర్ ఉందండి. 2 విజిల్స్ వచ్చాక ప్రెజర్ పోయే వరకు కుక్కర్ని పక్కన పెట్టేసేయాలి. చూసారా, ప్రెజర్ పోయాక తీసి చూశాను. రైస్ నేను ఇంకా ఏమైనా వాటర్ తక్కువైనాయో ఎక్కువైనాయో అని భయపడ్డాను, కానీ కరెక్ట్గా సరిపోయినాయండి. రైస్ కూడా బాగా ఉడికింది. అటు నీరు ఎక్కువ అవ్వలేదు, ఏమీ అవ్వలేదు, కరెక్ట్గా అసలు మగ్గిపోయిందండి. సూపర్ ఉంది టేస్ట్ అయితే. దీంట్లోకి నేనేం సైడ్ డిష్ చేయలేదండి, బట్ మీరు సైడ్ డిష్ కూడా చేసుకోవచ్చు. ఏదైనా చార్వా కానీ పెరుగు చట్నీతో కూడా సూపర్ ఉంటుందండి. నేను ఏం చేయలేదు, ఉట్టిది కూడా బాగుంది, సో ఉట్టిది పెట్టేశాను. ఇప్పుడు పైన నేను కొంచెం కొత్తిమీర, పుదీనాతో గార్నిష్ చేస్తున్నాను. ఇలా చేసుకుంటే ఆ వేడికి ఆ మగ్గి అదొక టేస్ట్ బాగుంటుందండి ఆ ఆకులు. సో నేను ఇలా చేసేసి ఇంకా సర్వ్ చేస్తున్నానండి మా ఆయన కోసం. నేనైతే ఉల్లిపాయతో ఇచ్చేసాను. ఉల్లిపాయతో కూడా టేస్ట్ చాలా బాగుంది వేడివేడిగా. ఇంకా అలా తినేసేసేసారు. మా హస్బెండ్కి అయితే చాలా నచ్చిందండి, మా పాపకి, మా హస్బెండ్కి. మస్ట్ ట్రై రెసిపీ అని చెప్తానండి. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూసారా మా పాప, మా ఆయన ఎలా తింటున్నారో.
మా పాపకు చాలా నచ్చిందంటండి. అసలు చూసి వెళ్ళిపోకండి అబ్బా, సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అబ్బా ప్లీజ్.